పీసీసీ కార్యవర్గం జోలికి వెళ్లకుండా అదనపు కమిటీలకే పరిమితమైంది ఏఐసీసీ. ఊరించి ఉసూరుమనిపించింది. ప్రస్తుతానికి 5 కమిటీలు వేసింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీ, డీలిమిటేషన్ కమిటీ, సంవిధాన్ బచావో కమిటీ, క్రమశిక్షణ కమిటీలను అధిష్టానం ప్రకటించింది. మల్లు రవి చైర్మన్ గా క్రమశిక్షణ కమిటీని ఫామ్ చేశారు. 22 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమించారు. అడ్వైజరీ కమిటీలో జానారెడ్డి, కేశవరావు, మధుయాష్కి, గీతారెడ్డి, జగ్గారెడ్డి ఉన్నారు. వినయ్ కుమార్ చైర్మన్ గా 16 మందితో సంవిధాన్ బచావో కమిటీని అనౌన్స్ చేశారు. ఊరించి ఉసూరుమనిపించింది ఏఐసీసీ. పీసీసీ కార్యవర్గం ప్రకటన లేకుండా పీఏసీ, అడ్వైజరీ కమిటీ, డిలిమిటేషన్ కమిటీకే పరిమితమైంది అధిష్టానం. ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ముఖ్య నేతల పేర్లు గల్లంతయ్యాయి. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ప్రచార కమిటీ చైర్మన్ యాష్కి పేరు లేదు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా కనిపించలేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేరు లేదు. జానారెడ్డి, విహెచ్ పేర్లు కూడా గల్లంతయ్యాయి. ఇకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల నియామకం జరగలేదు. కానీ పీఏసీలో వర్కింగ్ ప్రెసిడెంట్లు అని ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేరు లేదు. ఇక 22 మందిలో 6 మంత్రుల పేర్లు ప్రస్తావించిన ఏఐసీసీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరును తీసేసింది. స్పెషల్ ఇన్వైటీలుగా మంత్రులున్నారు. మరోవైపు అడ్వైజరీ కమిటీలో గందరగోళం నెలకొంది. ఇప్పటికే సిరిసిల్ల రాజయ్య ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా ఉన్నారు. రాములు నాయక్ రైతు కమిషన్ మెంబర్ గా ఉన్నారు. అయితే కమిషన్ మెంబర్లకు పార్టీ పదవులు ఇవ్వడంపై చర్చ జరుగుతోంది. పీసీసీ కార్యవర్గం జోలికి వెళ్లకుండా అదనపు కమిటీలకే పరిమితమైంది ఏఐసీసీ. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో ఉన్నారు. చారి, పీసీసీపై చాలా రోజుల్లో కొంత కసరత్తు జరిగింది. ఏఐసీసీ స్థాయిలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల స్థాయిలో జరిగింది. కానీ ఇప్పటి వరకు పీసీసీ ముఖ్యమైనటువంటి కమిటీని ప్రకటించకుండా పీఏసీ కమిటీ, డిసిప్లినరీ కమిటీ, అలాగే డీలిమిటేషన్ కమిటీ ఇలా కమిటీలను ప్రకటించుకుంటూ వచ్చింది. ఆ కమిటీలో కూడా పూర్తి స్థాయిలో ఏ క్రమంలో పదవులు కేటాయించారు అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ లేదు అనేటువంటి చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. పీఏసీ కూర్పుకు సంబంధించినటువంటి అంశంలో కూడా మాజీ సీఎల్పీ నాయకుడు, మాజీ పీసీసీ చీఫ్లు, ప్రస్తుతం ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ లో కూడా చోటు దక్కలేదు. మొత్తం 12 మంది మంత్రులు ఉంటే దాంట్లో 8 మంది మంత్రుల పేర్లను మెన్షన్ చేశారు. సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు పీఏసీలో కనిపించట్లేదు. ఇలాంటి కొన్ని గందరగోళం ఉన్నటువంటి విషయంతో పాటుగా అడ్వైజరీ కమిటీ కొత్తగా వేసింది ఏఐసీసీ. ఈ అడ్వైజరీ కమిటీలో సిరిసిల్ల రాజయ్య ప్రస్తుతం ఫైనాన్స్ కమిషన్ కి చైర్మన్ గా ఉన్నారు. రాములు నాయక్ రైతు కమిషన్ కి సంబంధించినటువంటి మెంబర్ గా ఉన్నారు. కమిషన్ లో పనిచేసినటువంటి వాళ్ళకి సహజంగా పార్టీ పదవులు ఇవ్వకూడదు అనేటువంటి ఒక చర్చ జరిగింది. ఇన్నాళ్ళు వీళ్ళు కమిషన్ లో సభ్యులు కాబట్టి, కమిషన్ లో చైర్మన్లు కాబట్టి పార్టీ యాక్టివిటీస్ లో కూడా పెద్దగా పాల్గొనలేదు. అదేంటంటే కమిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయపరమైనటువంటి దాంట్లో పాల్గొనకూడదు అనేటువంటి నిబంధన ఉంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావించి వచ్చారు. కానీ ఈ రోజు ఇచ్చినటువంటి కమిటీల్లో ఈ ఇద్దరి పేర్లు ఏఐసీసీ ప్రకటించినటువంటి జాబితాలో ఉండడం కొంత ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీసింది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.